నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో వ్యూవర్స్ మనం చూసినట్లయితే మోకాళ్ళ నొప్పులకు శస్త్రచికిత్స అనేది అవసరం లేకుండా కేవలం ఒక ఇంజెక్షన్ అదే పీఆర్పీ ట్రీట్మెంట్ తోటి పూర్తిగా నయం చేసుకోవచ్చని మనం వింటూ ఉన్నాం. ఏమిటి ఈ పీఆర్పీ ట్రీట్మెంట్? ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది కేవలం మోకాళ్ళ నొప్పులకు మాత్రమేనా? లేకపోతే ఇతర నొప్పులకు కూడా పనిచేస్తుందా? మన శరీరంలో ఏ అవయవాలకి పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు? ఈ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది? సో, ఈ విషయాలు అన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, దిల్‌షుక్ నగర్. హలో సార్. హాయ్ అండి. సార్, పీఆర్పీ ట్రీట్మెంట్ గురించి బాగా ఈ మధ్యన ప్రచారం అయితే బాగానే జరుగుతూ ఉంది. సో, చాలామంది అడుగుతా ఉన్నారు. సో, నేను కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నాను కాబట్టి బయటికెళ్తే నన్ను కూడా అడుగుతా ఉన్నారు. సో, పీఆర్పీ చేయించుకుంటే మాకు తగ్గిపోతాయా మోకాళ్ళ నొప్పులు? మేము ఎన్ని ఇయర్స్ వరకు బావుంటుంది ఏంటి అని అడుగుతా ఉన్నారు. సో, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు అడిగినటువంటి డౌట్స్‌ని. తప్పకుండా. సో, పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది కేవలం మోకాళ్ళ నొప్పులకేనా? ఎందుకంటే ఎక్కువ ప్రచారం జరుగుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అని. ఇంకా అదర్ డిసీజెస్ దేనికైనా ట్రీట్ చేస్తారా? బేసికలీ మీరు అన్నారు కదా, మోకాళ్ళ నొప్పులకి ప్లస్ ఇంకోటి డిసీజెస్ అన్నారు. ఇవి డిసీజెస్ కాదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది జాయింట్ పెయిన్స్, స్పైన్ పెయిన్ అంటే ఒక విధంగా డిసీజ్ అంటారు కదా, యాక్చువల్గా జబ్బు కాదు ఇది. ఇవంతా ఏంటి, వేర్ అండ్ టేర్ తోటి. అంటే మనం డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ యాక్టివిటీస్లో మన బాడీలో పార్ట్స్ ప్రతివీ అరుగుతూనే ఉంటాయి. పుట్టినప్పటి నుంచి 30 ఇయర్స్ తర్వాత ఎక్కువ అరుగుతాయి. పోయే 40కి ఇంకా ఎక్కువ, 50కి ఎక్కువ, 60కి. ఇటువంటి అరుగుదలతో వచ్చిన ఈ నొప్పులకి ఒక మంచి పరిష్కారం పిఆర్పి. ఓకే. ఇది జబ్బే కాదు, ఒక విధంగా చెప్పండి. బుక్స్లో డిసీజ్ అని రాస్తారు కానీ ఒక డిసీజ్ కండిషన్. యాక్చువల్గా ఇది డిసీజ్ ప్రాసెస్ కాదు, ఇట్స్ అ వేర్ అండ్ టేర్ ప్రాసెస్. అంటే మన ఏజ్ వైజ్ మనం చేస్తున్న పనుల బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి అరుగుదల. మోకాలు అరగచ్చు, షోల్డర్ అరగచ్చు, స్పైన్లో ప్రాబ్లం రావచ్చు, ఇవన్నీ కూడా. అంటే ఎప్పుడైతే మనం ఇది జబ్బు కాదు అనుకుంటామో, మనలో ఒక ఆలోచన విధానం ఎట్లుంటుంది, అరే దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద జబ్బు, క్యాన్సర్ జబ్బు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, పెద్ద ఆపరేషన్కి వెళ్ళాలి అనుకుంటాం. అదేవిధంగా నువ్వు జబ్బే కాదు అనుకున్నప్పుడు, అవును జబ్బు కాదు అన్నప్పుడు ఎందుకు పెద్ద పెద్ద ట్రీట్మెంట్కి ఎందుకు పోవాలి, సింపుల్గా చేసుకోవచ్చు కదా. మీరు అడిగిన క్వశ్చన్కి, అది మోకాళ్ళకైనా లేదు వేరే జాయింట్స్లో చేసుకోవచ్చా, స్పైన్లో చేసుకుంటే చాలా కండిషన్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది నొప్పి తగ్గించడం. ఏం కండిషన్స్, ఏ కండిషన్ వల్ల అయితే నీకు నొప్పి వస్తుందో ఆ కండిషను, ఆ స్ట్రక్చర్ని కనుక్కొని మనము ఈ పిఆర్పితో ట్రీట్ చేయగలిగిన కండిషన్స్ అన్నిట్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం మోకాలు నొప్పి అంటారు. ఇది వయసు అయిపోయిన తర్వాత 45-50 తర్వాత ఏంటి, ఎందుకు వస్తుంది మోకాలు నొప్పి వచ్చేది గుజ్జు అరిగిపోవడం ద్వారా 90%. 10% వేరే రీజన్స్ ఉంటాయి. ఆ గుజ్జుని మనం కరెక్ట్ చేస్తే ఆ నొప్పి నుంచి బయటపడతారు. అదే ఎనీ జాయింట్. సో అదేవిధంగా అది ఎనీ జాయింట్ అంటే అన్ని జాయింట్స్లోనూ ఉండదు, మ్యాక్సిమం జాయింట్స్లో చేసుకోవచ్చు. షోల్డర్ చేయొచ్చు, రిస్ట్ చేయొచ్చు, ఎల్బో చేయొచ్చు, హిప్ జాయింట్ చేయొచ్చు, యాంకిల్ జాయింట్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా జాయింట్స్కి ఆపరేషన్స్ లేవు, కొన్ని జాయింట్స్కి ఉన్నాయి, మంచి ఆపరేషన్స్ ఉన్నాయి, వాటి వల్ల బాగానే ఉంటుంది. కానీ చాలా జాయింట్స్ అంటే 70-80% జాయింట్స్కి సర్జరీస్ లేవు. తప్పకుండా పిఆర్పినే అక్కడ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, ప్రచారం ఎక్కువ జరుగుతుందని. ప్రచారం కాదు, ఇది ప్రజల నమ్మకం. ఎందుకు ఇప్పుడు వరకు ఉన్న ట్రీట్మెంట్ మాడ్యూల్స్లో జనాల్లో స్లోగా కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఆపరేషన్స్ అవుతుంటే జనరల్గా ఆపరేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో అందరు కూడా ఎతికేది అంటే ఆపరేషన్ లేనివి ఏమైనా ఉన్నాయా, హోమియోపతికి పోదామా, ఆయుర్వేదిక్ పోదామా. అటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక మంచి పరిష్కారం ఈ నొప్పులన్నిటికీ పిఆర్పి. ఇది అలోపతిలో ఇప్పటి నుంచో ఉంది. దట్ ఇప్పుడు స్లోగా అది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో అవేర్నెస్ క్రియేట్ అయ్యేది ఎందుకు అంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్ అంటాం. సర్జికల్ ఎరా నుంచి నాన్ సర్జికల్కి వస్తున్నాం. సింపుల్గా అయిపోవాలి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. తర్వాత కూడా ఫర్దర్గా కూడా కాంప్లికేషన్స్ ఉండొద్దు అని చూస్తారు. కాంప్లికేషన్స్ లేని ట్రీట్మెంటే ప్రతి పేషెంట్ కూడా కోరుకునేది. కొన్ని కండిషన్స్లో ఆ సైన్స్లో ఆ డెవలప్మెంట్ ప్రకారము కొన్ని సర్జరీస్ వచ్చాయి. ఆ సర్జరీ అనగానే కాంప్లికేషన్ ఉంటుంది. అంటే అందరికి కాదు, కొంత పర్సంటేజ్. ఎందుకు ఆ పర్సంటేజ్ కూడా ఉండకూడదు అనేదే ప్రతి ఒక్కరి కోరిక కదా. దానికి బెస్ట్ ట్రీట్మెంట్
అటువంటి అనుకున్న వాళ్ళకి ఒక మంచి పరిష్కారం పిఆర్పి. సరే ఈ అరుగుదల అనేది మీరు అన్నట్టుగా కొంతమంది మనము ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా తొందరగా వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒబేస్ ఉండే వాళ్ళలో కూడా పాపం చాలా ఎక్కువ తొందరగా ఉంటుంది. సో వీళ్ళల్లో ఈ డయాబెటిక్ ఉండే వాళ్ళలోనే అంత తొందరగా సర్జరీస్కి వెళ్ళలేరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు పిఆర్పి తీసుకుంటే ఎంతవరకు వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది? డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఇటువంటివి కండిషన్స్ వస్తాయని కాదు. ఒకవేళ ఇటువంటి కండిషన్స్ ఉంటే డయాబెటీస్లో హీలింగ్ పవర్ తగ్గుతుంది కాబట్టి Yes. వాళ్ళలో కొంచెం ఫాస్ట్గా ఇది అవుతుంది. Hmm. డయాబెటీస్ ఉన్న పేషెంట్లో జాయింట్ పెయిన్స్ కానీ స్పైన్ కానీ అండ్ ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది. డయాబెటీస్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉంటారు. ఏదైనా సర్జరీ చేసాం అనుకో డయాబెటిక్ పేషెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కష్టం నార్మల్ పేషెంట్తో కంపేర్ చేస్తే. అట్లా అని అందరికి వస్తుందని కాదు. సో డయాబెటీస్ పేషెంట్స్లో అరుగుదల ఎక్కువ ఉంటుంది. అరుగుదలకి గల ట్రీట్మెంట్స్ కూడా రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకని డయాబెటిక్ పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు డయాబెటీస్ నేను చాలామంది చూస్తుంటాను, డయాబెటీస్ ఉంది సార్ నేను వాకింగ్ చేయాలంటారు. వాకింగ్ చెయ్యి, కానీ నీ మోకాలు నొప్పి ఉంటే వాకింగ్ ఎట్లా చేస్తావు? వేరే విధమైన ఎక్సర్సైజ్ చెయ్యి. ఇప్పుడు వాళ్ళ కార్డియాలజిస్ట్ ఏమంటాడు, నువ్వు వాకింగ్ చేయాలి తప్పకుండా, నీకు డయాబెటీస్ ఉంది. వాళ్ళు డయాబెటాలజిస్ట్ అంటాడు, ఫిజిషియన్ అంటాడు. మనం ఏం చెప్పాలా, సార్ నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి సార్, నాకు స్పెయిన్ పెయిన్ ఉంది సార్, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పారు. అడగారు, ఆ మోకాలు నొప్పితోనే నడవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఏమవుతుంది? డయాబెటీస్ సంగతి దేవుడు ఎరుగు, మోకాళ్ళు పోతాయి, స్పైన్ పోతుంది. సో అంటే డయాబెటీస్లో మీ డయాబెటీస్ గురించి చెప్తారు కాబట్టి డయాబెటీస్లో తీసుకోవాల్సిన లాజికల్ కరెక్షన్స్ ఇవన్నీ అనమాట. నేను నడుస్తాను సార్, ఏమిటి నాకు షుగర్ కంట్రోల్ ఉంటుంది. రే బాబు, షుగర్ కంట్రోల్ అవ్వాలంటే వాకింగ్ ఒక్కటే ఎక్సర్సైజ్గా చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. మీ మోకాలు స్పైన్ దెబ్బతినకుండా చేసే ఎక్సర్సైజ్ వల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి జనాలు. అది తెలుసుకోలేదనుకో, నన్ను మా కార్డియాలజిస్టు లేదు మా ఫిజిషియను నా షుగర్ కంట్రోల్ చేసే డాక్టర్ తప్పకుండా వాకింగ్ చేసి అరగొట్టుకుంటారు. ఇప్పుడు అదే 60-65 ఇయర్స్లో కూడా మోకాలు నొప్పి ఉండదు. వాకింగ్ చేయ వాళ్ళు బిజీగా ఉంటారు. డాక్టర్స్ ఏమంటారు, వాకింగ్ చేయంటారు. వాకింగ్ చేయమంటే వీళ్ళు అరే ఒక రెస్ట్రిక్టెడ్ వాకింగ్ చేయాలి, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 60 ఏళ్ళు ఏమవుతుంది? చేయగలుగుతున్నారు. కాకపోతే ఏమవుతుంది, మీకు మీ నీ జాయింట్ కానీ స్పైన్ కానీ 5 ఇయర్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, 1 ఇయర్కే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు? మీరు వాడేస్తున్నారు తొందరగా. అందుకని డయాబెటీస్లో ఈ విధంగా కేర్ఫుల్గా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఆర్పి మీద మాకున్నటువంటి సందేహాలన్నీ కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.